దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించాలి, ఆశీర్వదించాలమ్మా. అయ్యా, మీ పట్ల దేవుడు కార్యం జరిగించాలని మేము కోరుతున్నాం. ఒక చిన్న కామెంట్ అన్న పెట్టండి, మీ అవసరతలు తెలియచేయండి. ఉదయకాలమైన వాక్యం వింటాం ఎంతో ఆశీర్వాదకరం. ఈ ఉదయం కూడా ఒక వాక్యం ధ్యానం చేసుకుందాం. రాజుల గ్రంథంలో 7వ అధ్యాయంలో ఉండిద్దకు వచ్చినాం కదా. ఆయన దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచిన ఇంతమంది ప్రజలకు ఆహారం చాలదు అంటున్నాడు. అయితే ప్రవక్త ఒక మాట చెబుతాడు. ఏమంటాడంటే, ఎలీషా ఒక మాట చెబుతాడు. ఏమంటాడంటే, ఇంత కరువు కాలంలో, ఇంత భయంకరమైన కరువుల మధ్యలో ప్రభు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఏంటయ్యా అంటే, ఆవాలు 2 మాణిక్యాల రూపాయికి, ఆవాల పిండి 1 మాణిక మెత్తని పిండి రేపు షాపుల్లో అమ్మబడితే అని చెప్పాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఆశ్చర్యం వేసింది. ఇంత కరువు కాలంలో ఇంత తక్కువగా ఎలాగ అమ్ముతారని ఆ రాజు అంటున్నాడు. కానీ దేవుడు అంటాడు, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యమే. నీ జీవితంలో ఇది నా జీవితంలో జరిగిద్దా అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ప్రభువు జరిగిస్తాడు. ఎందుకంటే తనకిష్టమైన బిడ్డలకి, తనకిష్టమైన ప్రజలకి ఆయన సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. కానీ ఆ సహాయాన్ని అందుకోవడానికి మనకు కావాల్సింది ఏంటంటే నమ్మకం. అన్నట్టుగానే దేవుడు నిశ్చయంగా ఏం చేశాడంటే, ఆ రోజు తెల్లారే ఒక అద్భుతాన్ని చేశాడు. అదే తక్కువ రేటుకి అమ్మేలాగా ప్రభు చేశాడు. అక్కడున్న ప్రజలందరూ ఆకలిని ప్రభు తీర్చాడు ప్రవక్త ద్వారా. నీ జీవితంలో ఎవరో ఒకరి ద్వారా దేవుడు కార్యం జరిగిస్తాడు. నువ్వు ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. అందుకని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి ఆహారం అవసరమైంది. అందుకని దేవుడు మన్నాను కురిపించాడు. ఎక్కడి నుంచి అంటే ఆకాశపు అంతరిక్షంలో నుండి కురిపించాడు. అంటే దేవుడు నీకు సహాయం చేయాలంటే, దేవుడు నీకు ఆహారం పెట్టాలంటే ఆయన ఏదో విధంగా సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన పరలోకపు ద్వారాలు తెరిచాడు. ఏం ద్వారం తెరిచాడు అంటే ఆహారం అనే ద్వారం తెరిచాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ బిడ్డలకి కావలసిన ఆహారం, నీ కుటుంబానికి కావలసిన ఆహారాన్ని ప్రభు నీకు సమకూరుస్తాడు. అసాధ్యమైన దానిని ప్రభు సాధ్యపరుస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ బైబిల్లో ఒకసారి ఒక మాట ఉంటుంది. ఏమని ఉండిద్దంటే, యేసు ప్రభు వారంట ఆకాశపు ద్వారాలు తెరుస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దీవెన ద్వారాలు తెరుస్తాడు. ఎప్పుడు అంటే నువ్వు ఆయన దగ్గర నమ్మకంగా నీ సంపాదన అంతటిలో కూడా దేవుడికి నువ్వు ఇవ్వాల్సిన ప్రదోభాగం ఇచ్చినప్పుడంట ఆయన ఆకాశపు వాకిలి తెరిచి నీ కుటుంబాన్ని దీవిస్తాడంట. దేవుడి మాటలు